హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా ఈరోజు గుడికి వచ్చినాం అనమాట. అట్నే నిన్న నాగుల చవితి అయింది. ఈరోజు నాగుల పంచమి కదా, అది కూడా కలిసి వచ్చింది. అయితే ఇంకా మా పాపకి ఆధ్యాత్మిక భావనలు చాలా ఎక్కువ అండి. గుడికి వెళ్ళాలి, దీపారాధన చేయాలి, దేవుని పూజించాలి అంటే చాలా ఇష్టపడుతుంది. ఏమైనా సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు న్యూ ఇయర్ కానీ దివాళీ ఇలాంటివి వచ్చినప్పుడు దీపాలు పెట్టాలి, ఇంటి ముందు ముగ్గులు వేయాలి, అట్లా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకప్పుడైతే ఇంకా బాగుండేది కానీ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. మా ఆయనకి క్యాన్సర్ వచ్చిన కాంచెల్లి ఆ పైన ఫోకస్ అనేది తగ్గిపోయిందనమాట. ఎందుకు అంటున్నా ఈ మాటలన్నీ అంటే మళ్ళీ అది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, క్యాన్సర్ రాకముందు ఉన్న 5 ఇయర్స్ వరకు ఆమె చాలా యాక్టివ్గా ఉండేది. మా హెల్దీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ ఉండేది. ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చి నేను పాపను పక్కన పెట్టేసి మా ఆయన మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది హెల్త్ పైన, అప్పుడు పాపకు నాకు గ్యాప్ అనేది వచ్చింది. ఎందుకంటే ఒక తల్లిగా నేను పక్క నుండి ఆమెకు నేను ఏవైతే నేర్పిస్తున్నానో ఆమె నేర్చుకొని చాలా యాక్టివ్గా ఉండేదన్నమాట. అంటే డైలీ రొటీన్ అనేది బాగుండేది. ఇప్పుడు అట్లా కాదు, డిలే అయిపోయింది. అన్నిట్లలో చేంజ్ వచ్చింది. తను అంటే మాటలలో స్లో అయిపోయింది, చేసే పనులలో స్లో అయిపోయింది, ఆలోచించే విధానంలో స్లో అయిపోయింది. ఎవరైనా క్వశ్చన్ అడిగితే తిరిగి ఆన్సర్ చెప్పే దాంట్లో కూడా స్లో అయిపోయింది. అంటే ఒక తల్లి ఎఫెక్ట్ అనేది, ఒక తల్లి ప్రభావం పిల్లలపైన ఏ రేంజ్లో ఉంటుందో నాకు బాగా అర్థమైంది. పిల్లలు అనేది ఎలా ఉంటున్నారు అనేది ఆ తల్లిదండ్రులు చెప్పొచ్చు ఈజీగా. పిల్లల్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తున్నారు అనేది ఈజీగా చెప్పొచ్చు మనము. ఎందుకంటే పిల్లలు ఒకసారి చేయి దాటి అవుట్ ఆఫ్ అయిపోయారు అనుకో, మన కంట్రోల్ నుండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. నేను అదే ప్రయత్నంలో ఉన్నా. మా పాపకి నాకు వచ్చిన గ్యాప్ని నేను ఫుల్ చేద్దాం అనుకుంటున్నా. నేను మళ్ళీ అదే పనిలో పడ్డానమాట. స్కూల్ నుండి రాగానే ఆమెకు స్నాక్స్ పెట్టడము, ఫ్రెష్ అప్ అయిపోయి తనకు కబుర్లు చెప్పడము. ఈ మధ్య గ్యాప్ అయితే చాలానే వచ్చింది. దాన్ని ఫిల్ చేయడానికి మళ్ళీ నేను అంటే ఈరోజు టెంపుల్ అనగానే ఈమె బర్త్డే అని కాకుండా నాకు ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా మా పాప వస్తుంది, గుర్తొస్తుంది అనమాట. అయ్యో పాప ఉంటే బాగుండు అని. ఇంకా బయట తిరగాల్సినవి కూడా ఉన్నాయి కానీ నేను ఇంకా ఫిజికల్గా ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. ఆమె ఆమెకు అంత ఎనర్జెటిక్గా కనబడితేనే ఆమె నా దగ్గరకు రాగలుగుతుంది. నేను ఎప్పుడైతే డల్ ఉంటే మాత్రం బయట ఫ్రెండ్స్ని ఎత్తుక్కుంటుంది, వెళ్ళి ఆడుకుంటుంది అనమాట. ఆ విషయానికి వస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లయినా సరే నేను ఎనర్జీగా ఉండి నేను యాక్టివ్గా ఉంటేనే మనం చూసి మన పిల్లలు పెరుగుతూ ఉంటారు. స్కూల్లో ఎఫెక్ట్ అంటే స్కూల్ ప్రభావం పిల్లలపైన ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంటుందండి. తల్లిదండ్రుల నుండే వాళ్ళు మాటలు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతిదీ నేర్చుకుంటారు. కాబట్టి మనం మాట్లాడే పద్ధతి కానీ మనం కరెక్ట్గా ఉంటేనే మన పిల్లలు కరెక్ట్గా ఉంటారండి. ఎనీవే ఈరోజు మా పాప బర్త్డేకి సందర్భంగా చాలామంది విష్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.